థర్డ్ వెంట్రికల్, ఆ తర్వాత lateral ventricles. ఓకే, సో థర్డ్ వెంట్రికల్ అందరికి ఐడియా ఉంది కదా, ఇట్ ఈస్ ద క్యావిటీ ఆఫ్ ద డయాన్సెఫలాన్. ఓకే, సో డయాన్సెఫలాన్ లో పార్ట్ ఏంది, థలామస్, హైపోథలామస్, సబ్థలామస్ ఇవన్నీ వస్తాయి. సో బట్ ప్రైమరీలీ థలామస్, రైట్ అండ్ లెఫ్ట్ థలామస్ మధ్యలో ఉంటుంది ఈ క్యావిటీ. అండ్ కొంచెం దూరం అంటే ఇంటర్వెంట్రికులర్ ఫొరామన్, అంటే ఇప్పుడు ఈ కనిపించే పిక్చర్ లో ఇంటర్వెంట్రికులర్ ఫొరామన్ ఇది. ఓకే, సో ఇంటర్వెంట్రికులర్ ఫొరామన్ కి కొంచెం ముందు దాకా కూడా ఉంటుంది క్యావిటీ, బట్ యాక్చువల్లీ క్యావిటీ ఆఫ్ డయాన్సెఫలాన్ అంటే ఇదే వస్తుంది. ఓకే, ఇదేమో క్యావిటీ ఆఫ్ టీలెన్సెఫలాన్ లోకి వెళ్తుంది ముందు పార్ట్. ఫైన్, బట్ ఓకే, సో ఓన్లీ అప్ టు ఇంటర్వెంట్రికులర్ ఫొరామన్ నుంచి బ్యాక్ సైడ్ కి క్యావిటీ ఆఫ్ డయాన్సెఫలాన్. ఓకే, డయాన్సెఫలాన్ అంటే మనకు ఇదంతా కూడా వస్తుంది ఇక్కడ దాకా, దీని లోపల ఉంది. సో ఇప్పుడు ఇక్కడ థలామస్ కవర్ చేస్తుంది, థలామస్ ని తీసేస్తే అదంతా కూడా మనకి థర్డ్ వెంట్రికల్. ఓకే, బట్ ముందర కూడా ఎక్స్టెన్షన్ ఉంది విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ టీలెన్సెఫలాన్. సో ఇది థర్డ్ వెంట్రికల్. So any cavity is lined by, the ventricles are lined by ependyma or ependymal lining, ependymal cells. So third ventricle communications అంటే దేనితోటి కమ్యూనికేట్ చేస్తుంది అంటే, థర్డ్ వెంట్రికల్ విల్ కమ్యూనికేట్ విత్, దీనిపైన అటు ఇటు రెండు lateral ventricles ఉంటాయి. ఆ lateral ventricles రెండు కూడా they will communicate with third ventricle through the interventricular foramen, అంటే వెరీ క్లోజ్ ఉంటాయి అవి. సో కమ్యూనికేషన్స్ అంటే ఇట్ యాంటీరియర్లీ, ఇప్పుడు మొత్తం థర్డ్ వెంట్రికల్లో ఇది ఇట్ సైడ్ యాంటీరియర్, ఇది బ్యాక్ పోస్టీరియర్. సో యాంటీరియర్లీ అండ్ సుపీరియర్లీ అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వస్తుంది అంటే రూఫ్, మీడియల్ వాల్, రూఫ్, యాంటీరియర్ వాల్ అక్కడికి వస్తుంది మనకి ఈ కమ్యూనికేషన్ ఇంటర్వెంట్రికులర్ ఫొరామన్ ఆర్ ఫొరామన్ ఆఫ్ మన్రో. So through that it communicates with the lateral ventricles. Okay, రెండు ఉంటాయి ఇంటర్వెంట్రికులర్ ఫొరామన్. అట్లాగే పోస్టీరియర్లీ కమ్యూనికేషన్ త్రూ సెరిబ్రల్ ఎక్విడక్ట్ విత్ ద ఫోర్త్ వెంట్రికల్, ఇది పోస్టీరియర్లీ అండ్ ఇన్ఫీరియర్లీ. ఓకే, సో అట్లాగే బౌండరీస్ మనకి బౌండెడ్ యాంటీరియర్లీ బై ఒకటి, ఇది కూడా కాలమ్ ఆఫ్ ఫార్నిక్స్, లామినా టర్మినాలిస్. ఓకే, పోస్టీరియర్లీ బై ఇక్కడ మనకి ట్యూబర్కుల్ ఆఫ్ థలామస్ ఉంటుంది. సో బౌండెడ్ యాంటీరియర్లీ అండ్ పోస్టీరియర్లీ బై దీస్ స్ట్రక్చర్స్. ఓకే, అండ్ దెన్ యూ విల్ హ్యావ్ రిసెసెస్ మనం లాస్ట్కి చూద్దాం. రిసెసెస్ అంటే ఎక్స్టెన్షన్స్, బట్ బిఫోర్ దట్ విల్ లుక్ ఇన్ టు ద బౌండరీస్. సో బౌండరీస్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్ లో మీకు యాంటీరియర్ వాల్, సో యాంటీరియర్ వాల్లో లామినా టర్మినాలిస్. ఓకే, ఇది రాస్ట్రమ్, ఆ బెండ్ జీను. ఓకే, సో ఇది లామినా టర్మినాలిస్. అట్లాగే ఈ ముందర ఇక్కడ యాంటీరియర్ కమిషర్. ఓకే, అట్లాగే యాంటీరియర్ కాలమ్స్ ఆఫ్ ఫార్నిక్స్, ఇవి కూడా కొంచెం వస్తాయి. ఓకే, సో ఈ మూడు, సో యాంటీరియర్ కాలమ్స్ ఆఫ్ ఫార్నిక్స్ అంటే యాక్చువల్లీ ఇవి ఎక్కడ ఉంటాయి అంటే మనకి దీస్ ఆర్ మోస్ట్ విజిబుల్ ఇన్ ద లాటరల్ వాల్ ఆఫ్ ద థర్డ్ వెంట్రికల్. సో థర్డ్ వెంట్రికల్ లాటరల్ వాల్లో ఇప్పుడు కాలమ్స్ ఆఫ్ ఫార్నిక్స్ ముందరకు వచ్చి, ఇప్పుడు వెనకాల రెండు జాయింట్గా ఉంటాయి, బట్ ముందరకు వచ్చాక రైట్ అండ్ లెఫ్ట్ డివైడ్ అవుతాయి. డివైడ్ అయిన తర్వాత దే విల్ కమ్ డౌన్వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్స్ అండ్ జాయిన్ ద మ్యామిలరీ బాడీ. ఇది మ్యామిలరీ బాడీ. ఓకే, సో ఇవన్నీ పాస్ అయ్యేవి వాట్ యు కాల్ ఇన్ ద లాటరల్ వాల్ ఆఫ్ ద థర్డ్ వెంట్రికల్. ఓకే, సో ఇవి యాంటీరియర్ బౌండరీస్. ఇప్పుడు పోస్టీరియర్ బౌండరీస్ ఏమున్నాయి మనకి, ఒకటి పీనియల్ బాడీ. ఓకే, ఇదే రీజన్లో మనకి పోస్టీరియర్ కమిషర్ అంటే పీనియల్ బాడీ నుంచి
దాని స్టాక్ మనకి హెబెన్యులర్ కమిషర్, పోస్టీరియర్ కమిషర్. ఓకే, అట్లాగే సెరిబ్రల్ ఆక్విడక్ట్ దాని పోస్టీరియర్ బౌండరీ. ఫైన్. అట్లాగే రూఫ్, సో రూఫ్ మొత్తం మాక్సిమం పార్ట్ ఈస్ బై ద బాడీ ఆఫ్ ద ఫార్నిక్స్. ఓకే, అండ్ ఆ ఫార్నిక్స్ కింద క్యావిటీ ఉంది, క్యావిటీ లైన్డ్ బై ద టీలా కొరాయిడి. దానికి థర్డ్ వెంట్రికల్ రూఫ్ లో ఉంటుంది మనకి టీలా కొరాయిడి. ఓకే, సో ఆ టీలా కొరాయిడి లోంచే లోపలికి మనకి కొరాయిడ్ ప్లెక్సస్ ప్రొజెక్ట్ అవుతుంది థర్డ్ వెంట్రికల్లోకి. ఓకే, అండ్ ఈ రీజన్లో మనకి ఇంటర్వెంట్రికులర్ ఫోరామెన్. ఫైన్. సో రూఫ్లో ఓన్లీ మనకి బాడీ ఆఫ్ ద ఫార్నిక్స్ అండ్ దాని కింద మనకి ఎపెండైమా విచ్ ఇస్ లైనింగ్ ద వెంట్రికల్. అట్లాగే ఆ ఎపెండైమా యాక్చువల్లీ ఆ వెంట్రికల్లో ఆ రీజన్లో టీలా కొరాయిడి కిందకు వస్తుంది. సో ఎపెండైమా లైన్స్ ఆల్సో ద టీలా కొరాయిడి. ఆ టీలా కొరాయిడి మధ్యలోంచి మనకి బయటకి కొరాయిడ్ ప్లెక్సస్, అంటే ఏం లేదు, కొరాయిడ్ ప్లెక్సస్ అంటే పయా మ్యాటర్ అండ్ దానిలో ఉన్న క్యాపిలరీస్ విచ్ విల్ డివైడ్ అండ్ డివైడ్ అండ్ డివైడ్. సో అవి ప్రొజెక్ట్ అవుతాయి ఇన్ టు ద వెంట్రికల్, బట్ ఇన్ ద వెంట్రికల్ లైన్డ్ బై ఎపెండైమా. సో అక్కడ ఎపెండైమల్ సెల్స్ మోడిఫైడ్, సో దే విల్ ఫిల్టర్ ద బ్లడ్ in the capillaries and they will only selectively allow some fluid to pass through. So that fluid will be called as CSF. సో ఇది రూఫ్. సో ఇప్పుడు ఫ్లోర్లోకి వచ్చేటప్పటికి ఏముంటుంది మనకి, ఈ ముందర ఆప్టిక్ కయాస్మా ఈ రీజియన్లో. ఓకే, సో దాన్ని తీసుకోవచ్చు, తీసుకోకున్నా పర్లేదు. అట్లాగే ట్యూబర్ సినేరియం ఈ రీజియన్లో. ఓకే, ఇన్ఫండిబులం అంటే స్టాక్ ఆఫ్ ద పిట్యూటరీ, ఇది పిట్యూటరీ ఇన్ఫండిబులం. అట్లాగే మామిల్లరీ బాడీస్, అట్లాగే పోస్టీరియర్ పర్ఫరేటెడ్ సబ్స్టెన్స్, అట్లాగే టెగ్మెంటమ్. సో మనకి ముందర నుంచి ఇదంతా ఫ్లోర్. ఓకే, సో ఫ్రంట్ నుంచి బ్యాక్ వస్తున్నప్పుడు మీకు ఇవన్నీ స్ట్రక్చర్స్. సో ఆప్టిక్ కయాస్మా, దాని పక్కన దాని వెనకాలనే కయాస్మా, దాని వెనకాల ట్యూబర్ సినేరియం, దానికంటే కొంచెం వెనక్కి వెళ్తే ఇన్ఫండిబులం, మామిల్లరీ బాడీస్, పోస్టీరియర్ పర్ఫరేటెడ్ సబ్స్టెన్స్ అండ్ మిడ్ బ్రెయిన్ పార్ట్ టెగ్మెంటమ్. ఓకే, సో ఇవి దీని బౌండరీస్. ఇది మనకి యాంటీరియర్ పోస్టీరియర్ వాల్, రూఫ్ అండ్ ఫ్లోర్. సో ఇప్పుడు లాటరల్ వాల్. సో లాటరల్ వాల్ ఏమవుతుంది మనకి, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద రైట్ అండ్ లెఫ్ట్ థెలమై. సో లాటరల్ వాల్ ఈస్ ఫార్మ్డ్ బై మనకి, ఇప్పుడు ఇది మొత్తం డయాన్సెఫ్లాన్ కదా, ఇదంతా డయాన్సెఫ్లాన్ అయినప్పుడు పోస్టీరియర్లీ అండ్ సుపీరియర్లీ థెలామస్, యాంటీరియర్లీ అండ్ ఇన్ఫీరియర్లీ బై హైపోథెలామస్, దీని లాటరల్ వాల్. ఓకే, అది కూడా ఏమవుతుంది, మీడియల్ సర్ఫేస్ ఆఫ్ థెలామస్. ఓకే, అండ్ ఈ రెండింటి మధ్యలో మనకి ఏమొస్తుంది, థెలామస్ అండ్ హైపోథెలామస్ మధ్యలో హైపోథెలామిక్ సల్కస్ ఎగ్జాక్ట్లీ మనకి ఈ రీజన్లో వస్తుంది. ఓకే, ఫ్రమ్ ఇంటర్వెంట్రికులర్ ఫోరామెన్ నుంచి just below the pineal gland, hypothalamic sulcus, which divides thalamus and hypothalamus. So ఇది దాని lateral wall. ఓకే, సో అట్లాగే థలామస్ రెండు థలామీ మధ్యలో ఉంది, బట్ ఇప్పుడు ఈ రీజన్లో మీరు చూస్తే ఈ రీజన్లో బోత్ థలామై ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. మీడియల్ సర్ఫేస్ ఆఫ్ రైట్, మీడియల్ సర్ఫేస్ ఆఫ్ లెఫ్ట్ థలామస్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ విత్ ఏ స్ట్రక్చర్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్థలామిక్ అడేషన్. అంటే రెండు కనెక్ట్ అయి ఉన్నాయి, రెండు విడిగా ఉండవు మనకి. ఓకే, సో దిస్ పాసెస్ త్రూ ద వెంట్రికులర్ క్యావిటీ, థర్డ్ వెంట్రికల్. ఓకే, అట్లాగే హెబెన్యులార్ స్ట్రయే, అంటే ఇప్పుడు ఈ రీజన్లో మనకి హెబెన్యులార్ న్యూక్లియై ఉన్నాయి. సో అట్ ద జంక్షన్ ఆఫ్ రూఫ్ అండ్ లాటరల్ వాల్, ఆ రీజన్లో మనకి హెబెన్యులార్ న్యూక్లియై, వాటి నుంచి వచ్చే హెబెన్యులార్ స్ట్రయా, అంటే వాటి ఫైబర్స్ అందులోంచి వచ్చే యాక్సాన్స్ బయటికి. సో బ్యాక్ వచ్చి దే విల్ జాయిన్ ద హెబెన్యులార్ కమిషర్. సారీ. ఓకే, అండ్ మనకి ఈ రీజన్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఈ పార్ట్, columns of fornix which will run downwards and backwards in the lateral wall of the third ventricle and join the mammillary body. So ఇవి వీటి boundaries of third ventricle.
ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నది సాజిటల్ సెక్షన్. ఐ థింక్ ఇది మీకు అందరికి బాగానే ఐడియా ఉంది. కార్పస్ క్యాలోజం, సెప్టమ్ పెల్లుసిడమ్, విచ్ డివైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ హాఫ్, కాలమ్స్ ఆఫ్ ఫార్నిక్స్. ఓకే, సో నౌ కమ్ టు రిసెసెస్. రిసెసెస్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్. కొంచెం దూరం ఎక్కడన్నా ఒక స్పేస్ ఎక్స్టెండ్ అయితే దాన్ని రిసెస్ అంటారు. మనకి లంగ్ లో కూడా అట్లా వస్తాయి. సో ఇందులో రిసెసెస్ మనం తీసుకుంటే సుప్రాపీనియల్ రిసెస్ అంటే ఇప్పుడు ఈ రీజియన్ లో మనకు వస్తుంది. పీనియల్ గ్లాండ్ కి పైన కొంచెం లిటిల్ ఎక్స్టెన్షన్ బ్యాక్వర్డ్స్, సుప్రాపీనియల్. ఓకే, అట్లాగే పీనియల్ రిసెస్, ఇది పీనియల్ రిసెస్. సో ఆ పీనియల్ రిసెస్ లో, పీనియల్ రిసెస్ కి పైన హెబెన్యులర్ కమిషర్, కింద పోస్టీరియర్ కమిషర్, ఆ రెండింటి మధ్యలో పీనియల్ రిసెస్. సో పీనియల్ రిసెస్, సుప్రాపీనియల్ రిసెస్. అట్లాగే ఇప్పుడు ఈ రీజన్ ఏంటిది? ఇన్ఫండిబ్యులం. సో ఇక్కడ వచ్చింది ఇన్ఫండిబ్యులర్ రిసెస్, అంటే కొంచెం లోపలికి ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రీజన్ ఆప్టిక్ కయాస్మా. సో ఇక్కడ వచ్చింది ఆప్టిక్ రిసెస్, అంటే కొంచెం ముందరికి ఎక్స్టెండ్ అవుతుంది. అట్లా ఈ పైకి, ఈ పైన ఇప్పుడు మనం సాజిటల్ చూస్తున్నాం, బట్ ఒకవేళ మీరు కొరోనాలు చూస్తే ఈ రెండు కాలమ్స్ ఆఫ్ ఫార్నిక్స్ ఇట్లా ఉంటాయి. ఓకే, ఆ రెండింటి మధ్యలో కింద నుంచి ఇన్ఫీరియర్లీ లిటిల్ ఇట్లా స్పేస్ ఉంటుంది. ఓకే, సో రెండు పాస్ అవుతున్నప్పుడు ఇట్లా దాని మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది పైకి సుపీరియర్లీ. సో ఇక్కడికి ఎక్స్టెన్షన్ ఉంటుంది థర్డ్ వెంట్రికల్. సో దిస్ విల్ బి కాల్డ్ యాజ్ వల్వా. సో అదొక రిసెస్. ఓకే, సో పీనియల్, సుప్రాపీనియల్, ఇన్ఫండిబులర్, ఆప్టిక్ రిసెస్ అండ్ వల్వా. సో ఈ 5 రిసెసెస్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్. ఓకే, సో ఇది మీకు, దీన్ని కూడా మీకు తక్కువ ఇచ్చారు మీ టెక్స్ట్ బుక్ లో. సో ఓన్లీ బౌండరీస్, రిసెసెస్, వాట్ ఇట్ ఈస్, వేర్ ఇట్ ఈస్, కమ్యూనికేషన్స్. సో బౌండరీస్, కమ్యూనికేషన్స్, రిసెసెస్, దాని బేసిక్ డిస్క్రిప్షన్, దాని క్లినికల్ అనాటమీ. సో క్లినికల్ అనాటమీలో థర్డ్ వెంట్రికల్ ఈజ్ ఎ నారో స్పేస్ అంటాడు. సో విల్ సీ ఇన్ అనదర్ వ్యూ. సో ఇప్పుడు ఇది ఇంకొక వ్యూ. ఇది ఇప్పుడు లాటరల్ వెంట్రికల్స్. ఆ రెండు లాటరల్ వెంట్రికల్స్ వచ్చి మధ్యలో జాయిన్ అయితే థర్డ్కి. ఓకే, సో థర్డ్ వెంట్రికల్ చిన్నగానే ఉంటుంది కంపేర్ టు లాటరల్ వెంట్రికల్స్. ఓకే, సో అదే సెరెబ్రల్ ఆక్విడాక్ట్ నుంచి వచ్చి ఇక్కడ ఫోర్త్ వెంట్రికల్కి జాయిన్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక వ్యూ. సో థర్డ్ వెంట్రికల్ ఈజ్ రిలేటివ్లీ నారో స్పేస్. ఓకే, సో దిస్ కెన్ బి అబ్స్ట్రక్టెడ్ బై ఎనీ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ ఎనీ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్. సో అట్లా థర్డ్ వెంట్రికల్ అబ్స్ట్రక్ట్ అయినప్పుడు లోపల సిఎస్ఎఫ్ సర్క్యులేషన్ బ్లాక్ అయితే ఆర్ దానికి కూడా అబ్స్ట్రక్షన్ వస్తే, సో వాట్ విల్ హ్యాపన్? ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ రైజ్ అవుతుంది, పెరుగుతుంది. ఓకే, సో ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ పెరిగితే, సో చిన్న పిల్లల్లో పెరిగితే ఇట్ విల్ లీడ్ టు ఎ కండిషన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ హైడ్రోసెఫాలస్. సో హైడ్రోసెఫాలస్ అంటే ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఒక పిక్చర్ చూపించాను మీకు. మొత్తం హెడ్ అంతా ఎన్లార్జ్ అయిపోతుంది. ఆ బేసిక్ ఫీటస్ జనరల్గా ఫీటస్లోనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో మొత్తం హెడ్ అంతా ఫుల్లీ ఎన్లార్జ్, కంపారిటివ్లీ చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు ఫేస్కి కంపేర్ చేస్తే హెడ్ స్కాల్ప్ ఫుల్ ఎన్లార్జ్ అయిపోతుంది. సో అది హైడ్రోసెఫాలస్. ఈ సేమ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అడల్ట్స్లో వచ్చింది అనుకోండి, అక్కడ మనకు అన్ని గ్యాప్స్ ఫిల్ అయిపోతాయి, ఇది ఫాంటనెల్లీస్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో దెర్ ఈస్ నో స్పేస్ ఎక్స్పాండ్. సో అప్పుడు లోపల ఓన్లీ ప్రెషర్ పెరుగుతుంటుంది, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ రైజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. సో అట్లా పెరిగినప్పుడు ఆ ప్రెషర్ ఎక్కడ రిఫ్లెక్ట్ చేస్తే, ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కొంచెం ఎఫెక్ట్ అయితే ఆ లోకల్ సిమ్టమ్స్ రావచ్చు. సో దోస్ సిమ్టమ్స్ కెన్ బి ఇరిటేటివ్ ఇన్ నేచర్. అంటే ప్రెషర్ ఉన్నంతసేపు సిమ్టమ్ ఉంటుంది, ప్రెషర్ కొంచెం తగ్గిపోతే బెటర్ అవుతుంటాడు పేషెంట్. అదే ట్యూమర్ వల్ల అనుకోండి, ట్యూమర్ పెరుగుతున్న కొద్దీ ఇక ప్రెషర్ రిలీజ్ అవ్వడం అంటూ ఉండదు, ప్రెషర్ పెరుగుతూనే ఉంటుంది. సో ట్యూమర్స్ ఇన్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద థర్డ్ వెంట్రికల్. సో లోవర్ పార్ట్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్ దగ్గర ఏముంది? లాటరల్ వాల్ హైపోథలామస్ ఉంది. సో లోవర్ వాల్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్ దగ్గర ట్యూమర్స్ ఉంటే అవి హైపోథలామస్ మీదకి ప్రెషర్ సిమ్టమ్స్ వచ్చి, సో అక్కడ ఏదైనా రావచ్చు. సో డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే యాంటీ డయాబెటిక్ హార్మోన్ అది ఎఫెక్ట్ అయితే, ఒబెసిటీ ఆల్రెడీ మనం చూసాం కదా, ఫ్రాలిక్ సిండ్రోమ్, లారెన్స్ మోన్ బిడిల్ సిండ్రోమ్ రెండు ఉంటాయి, మీకు ఫిజియాలజీలో వస్తుంది. సో దానివల్ల ఒబెసిటీ వస్తుంది, మార్బిడ్ ఒబెసిటీ. అట్లాగే సెక్షువల్ డిస్టర్బెన్స్, ఎందుకంటే మొత్తం ఇవన్నీ
hypothalamus also correlates what you call acts along with limbic system. సో దాంతో సెక్షువల్ డిస్టర్బెన్స్, అట్లాగే డిస్టర్బెన్స్ ఆఫ్ స్లీప్, ఎందుకంటే బయోలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది. హైపర్ గ్లైసీమియా, గ్లైకోసూరియా. ఓకే, సో ఇవన్నీ ఎనీ కండిషన్ రాగలదు, అక్కడ అన్నీ వస్తాయని కాదు, ఎనీ కండిషన్ రాగలదు. ఓకే, సో ఎక్కడ అబ్స్ట్రక్ట్ అయింది అనేది సిటీ స్కాన్లో మీకు కనిపిస్తుంది, సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్. ఓకే, సో ఇప్పుడు ఈ స్కాన్లో మీకు ఇది లాటరల్ వెంట్రికల్స్, ఓకే, థర్డ్ వెంట్రికల్, ఫోర్త్ వెంట్రికల్. సో ఇది నార్మల్లీ మనకి సన్నగా ఉండాలి. ఓకే, ఇంత బ్రాడ్గా ఉండవు. సో థర్డ్ వెంట్రికల్లో మనకి ఏదైనా ట్యూమర్ వచ్చి బ్లాక్ అయింది అనుకోండి, దీనికంటే ఇంకా ఎక్కువ డైలటేషన్ వచ్చేస్తాయి వీటిలో. సో థర్డ్ వెంట్రికల్ ఇక్కడ మనకి నార్మల్ స్లైట్ స్లిట్ లాగా కనిపిస్తుంది మిడ్ లైన్లో. ఓకే, సో ఒకవేళ థర్డ్ వెంట్రికల్ ఎక్కువ డైలేట్ అయితే, అది ఎక్కువ బాగా ఎన్లార్జ్ అయింది అనుకోండి, దట్ మీన్స్ అబ్స్ట్రక్షన్ ఈస్ బిలో ద థర్డ్ వెంట్రికల్, అంటే సెరెబ్రల్ అక్విడక్ట్లో లేదా ఫోర్త్ వెంట్రికల్లో అబ్స్ట్రక్షన్ ఉన్నట్టు. ఓకే, అట్లాగే ఒకవేళ థర్డ్ వెంట్రికల్లోనే ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి ఏదో ఒక రీజియన్లో, సో వాట్ విల్ హ్యాపెన్, లాటరల్ వెంట్రికల్స్ మొత్తం ఇంకా డైలేట్ అవుతాయి ఎక్కువ. ఓకే, ఎందుకంటే ఇక్కడికి రాలేకపోతుంది సిఎస్ఎఫ్, సో అక్కడే అక్యుములేట్ అవుతూ అది మొత్తం డైలేట్ అయిపోతుంది థర్డ్ వెంట్రికల్ అబ్స్ట్రక్షన్ ఉంటే. ఓకే, ఒకవేళ ఓన్లీ ఒక ఇంటర్ వెంట్రికులర్ ఫోరామెన్, అంటే ఈ లాటరల్ వెంట్రికల్ నుంచి ఇక్కడికి వచ్చి కనెక్ట్ అవుతుంది. సో ఓన్లీ సపోజ్ రైట్ ఇంటర్ వెంట్రికులర్ ఫోరామెన్ అబ్స్ట్రక్ట్ అయితే ఓన్లీ రైట్ లాటరల్ వెంట్రికల్ ఒక్కటే డైలేట్ అవుతుంది, లెఫ్ట్ది నార్మల్గానే ఉంటుంది, థర్డ్ది నార్మల్గానే ఉంటుంది, ఫోర్త్ది నార్మల్గానే ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి యూ కెన్ గెస్, సపోజ్ మనకి పిక్చర్స్లో ఓన్లీ రైట్ లాటరల్ వెంట్రికల్ ఒకటి బాగా డైలేట్ అయి ఉంది అంటే దేర్ ఈస్ సమ్ అబ్స్ట్రక్షన్ in the passage of CSF through the lateral interventricular foramen of Monro. Okay, so this is clinical aspect of third ventricle. Fine. So now come into the lateral ventricles. Only a chinna introduction like this, we will continue. So lateral ventricles ante they are the ventricles in the cerebral cortex, the right cerebral hemisphere, left cerebral hemisphere, lopala. They are the cavities of the cerebral hemispheres, one on each side. Okay, so each lateral ventricle we have already read, it consists of a central part, okay, anterior extension, okay, posterior extension, okay, inferior extension. Inferior that కిందకి వెళ్తుంది. Okay, so each lateral ventricle has got one central part which is called as body, అట్లాగే 3 horns. ఓకే, సో ఇది ఇంటర్వెంట్రికులర్ ఫోరామెన్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి బాడీ, ఇది యాంటీరియర్ హార్న్, ఇది పోస్టీరియర్ హార్న్, ఇది ఇన్ఫీరియర్ హార్న్. మనం యాక్చువల్లీ ఇది ఎప్పుడు చూసాం ఈ పిక్చర్ అంటే లైక్ ఇంకొక సిమిలర్ పిక్చర్ వీ హావ్ సీన్ వెన్ వీ ఆర్ స్టడింగ్ ద కార్డేట్ న్యూక్లియస్. కార్డేట్ న్యూక్లియస్ హెడ్ మనకి ఈ రీజియన్లో, అండ్ దెన్ దాని బాడీ, దాని టెయిల్ ఇట్లా మనకి కామా షేప్లో వచ్చింది మనకి. ఓకే, సో ఇంటర్వెంట్రికులర్ ఫోరామెన్, సో ఈ రీజన్ అంతా బాడీ ఆఫ్ అంటే సెంట్రల్ పార్ట్, anterior extension, anterior horn, posterior extension, posterior horn, inferior extension, inferior horn of lateral ventricle. Okay, so with 3 parts, 3 and 3 analum, 4 parts of the lateral ventricle. So central part of the lateral ventricle, then extent ekkadi nunchi ekkada daaka, from the anteriorly from the interventricular foramen, posteriorly up to the splenium of the corpus callosum.
ఓకే, సో ఇందులో so we'll see this. So దీని boundaries, then the central part of the lateral ventricle. సో బౌండరీస్ లో రూఫ్. సో రూఫ్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఇది పిక్చర్ లో మేక్ ఇట్ క్లియర్, ఇది థర్డ్ వెంట్రికల్. ఓకే, లాటరల్ వెంట్రికల్ క్లియర్. సో ఇప్పుడు ఇందులో రూఫ్ లో ఏమొస్తుంది మనకి, ఇది కొరోనల్ సెక్షన్. సో ఈ రూఫ్ లో కార్పస్ క్యాలోజం అది. ఓకే, కార్పస్ క్యాలోజం కి కొంచెం కింద కాలమ్స్ ఆఫ్ ఫార్నిక్స్, ఈ రెండు. ఓకే, కాలమ్స్ ఆఫ్ ఫార్నిక్స్ పైన సెప్టమ్ పెల్లోసిడమ్. మనం ఇప్పటిదాకా సాజిటల్లో చూసాం. ఓకే, పాత పిక్చర్స్. సో పైన కార్పస్ క్యాలోజం, మధ్యలో ఇప్పుడు చూస్తే మీకు దాని అర్థమవుతుందా? కార్పస్ క్యాలోజం మనం సాజిటల్లో చూస్తే మనకు ఓన్లీ ఇట్లా కనిపిస్తుంది ఫ్రంట్ టు బ్యాక్. కానీ ఇప్పుడు మనం హారిజాంటల్ సెక్షన్ అంటే కొరోనల్ సెక్షన్ లో చూస్తున్నప్పుడు ఇంత వైడ్గా ఉంటుంది మనకి. ఓకే, దాని కింద లాటరల్ వెంట్రికల్స్ వస్తున్నాయి. సో రూఫ్ లో ఏమొస్తుంది మనకి, కార్పస్ క్యాలోజం, పర్టికులర్లీ అండర్ సర్ఫేస్ ఆఫ్ ద కార్పస్ క్యాలోజం వస్తుంది. ఇదంతా రిలేషన్స్ ఆఫ్ సెంట్రల్ పార్ట్. ఈ లాటరల్ వెంట్రికల్స్ లో మీకు సెంట్రల్ పార్ట్ కి రూఫ్ ఏంటి, ఫ్లోర్ ఏంటి, దాని మీడియల్ వాల్ ఏంటి. ఓకే, అట్లాగే యాంటీరియర్ హార్న్ కి రూఫ్ ఏంటి, ఫ్లోర్ ఏంటి, దాని రిలేషన్స్, దాని బౌండరీస్. పోస్టీరియర్ హార్న్ కి ఏంటి బౌండరీస్, ఇట్లా డిఫరెంట్గా వస్తాయి. సో ఇది కొంచెం లిటిల్ కన్ఫ్యూజింగ్, కానీ ఒకవేళ మీరు బ్రాడ్గా ఓవరాల్గా గుర్తుపెట్టుకుంటే అదర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ మీరు ఈవెన్ గెస్ చేసి కూడా రాయగలుగుతారు. ఓకే, సో ఇందులో ఇప్పుడు ఈ పిక్చర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా కార్పస్ క్యాలోజం, మధ్యలో సెప్టమ్ పెల్లోసిడమ్, దాని కింద కాలమ్స్ ఆఫ్ ఫార్నిక్స్ రైట్ అండ్ లెఫ్ట్. ఓకే, సో దాని అటు సైడ్ ఇటు సైడ్ లాటరల్ వెంట్రికల్. ఓకే, అవి విట్ విల్ కమ్యూనికేట్ విత్ థర్డ్ వెంట్రికల్. ఓకే, థర్డ్ వెంట్రికల్ ఎక్కడ ఉంది, రెండు తెలమై మధ్యలో. ఓకే, సో ఇప్పుడు ఫ్లోర్. సో ఫ్లోర్లో ఏమొస్తుంది మనకి, ఈ లాటరల్ మోస్ట్ పార్ట్ కూడా తీసుకున్నాడు ఇక్కడ. లాటరల్ మోస్ట్ అంటే థెలామస్ కి, ఇప్పుడు మనం యాక్చువల్లీ మనం థెలామస్ అవన్నీ వేరే వ్యూలో చూసాం మనం. ఓకే, సో థెలామస్ మీడియల్ గా ఉంటుంది, దానికి యాంటీరో లేటరల్ గా కార్డేట్ న్యూక్లియస్ ఉంటుంది, దీనికి లేటరల్ గా లెంటికులర్ న్యూక్లియస్ ఉంటుంది, థెలామస్ కి లేటరల్ గా. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ ఈ లాటరల్ వెంట్రికల్ చూడండి. సో ఈ లాటరల్ వెంట్రికల్ కి ఫ్లోర్ లో లాటరల్ మోస్ట్ గా కార్డేట్ న్యూక్లియస్ వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా కార్డేట్ న్యూక్లియస్. ఓకే, దానికంటే కొంచెం మీడియల్ గా వస్తే మనకి ఈ రీజన్ లో స్ట్రయా టర్మినాలిస్, అంటే ఆ ఫైబర్స్ ఆఫ్ ఏది అమిగ్దలాయిడ్ బాడీ నుంచి అది హైపోథాలమస్ కి వెళ్తున్నాయి, డిఫరెంట్ స్ట్రక్చర్స్ కి వెళ్తున్నాయి, స్ట్రయా టర్మినాలిస్. దానికి మీడియల్ గా థలామోస్ట్రయేట్ వెయిన్, అంటే ఆ రీజన్ లో డ్రైన్ చేసే వెయిన్ థలామోస్ట్రయేట్ వెయిన్. దానికంటే మీడియల్ గా ఇప్పుడు సుపీరియర్ సర్ఫేస్ ఆఫ్ థలామస్, కానీ అందులో ఏమొస్తుంది లాటరల్ పోర్షన్, ఎందుకంటే ఇప్పుడు ఇట్లా డివైడ్ చేస్తే ఇది మీడియల్ పోర్షన్ ఆఫ్ మీడియల్ పార్ట్ ఆఫ్ సుపీరియర్ సర్ఫేస్ ఆఫ్ థలామస్, ఇక్కడ లాటరల్ పార్ట్ ఆఫ్ సుపీరియర్ సర్ఫేస్ ఆఫ్ థలామస్. సో లాటరల్ పోర్షన్ ఆఫ్ సుపీరియర్ సర్ఫేస్ ఆఫ్ థలామస్. ఓకే, ఇది. అండ్ ఇంకా మీడియల్గా వస్తే ఇక్కడ కొరాయిడ్ ప్లెక్సస్. ఓకే, అట్లాగే ఇంకా ఇక్కడికి వస్తే ఫార్నిక్స్. సో ఈ పిక్చర్ మీరు గుర్తుపెట్టుకుంటే యూ విల్ ఈజీలీ కమ్ టు, అంటే మనం పిక్చర్ డ్రా చేశాక మీకు మిగతా ఈజీగా వచ్చేస్తుంటాయి. ఓకే, సో రూఫ్ కార్పస్ క్యాలోజం, ఫ్లోర్లో లాటరల్ మోస్ట్ పార్ట్ నుంచి కార్డేట్ న్యూక్లియస్ అండ్ స్ట్రయా టర్మినాలిస్, దానికంటే మీడియల్గా థెలామోస్ట్రయేట్ వెయిన్, దానికంటే మీడియల్గా లాటరల్ పోర్షన్ ఆఫ్ సుపీరియర్ ఆర్ అప్పర్ సర్ఫేస్ ఆఫ్ థెలామస్, దానికంటే మీడియల్గా కొరాయిడ్ ప్లెక్సస్. ఓకే, అండ్ కాలమ్స్ ఆఫ్ ఫార్నిక్స్. ఇది స్ట్రక్చర్స్ ఇన్ ద ఫ్లోర్. ఇప్పుడు మీడియల్ వాల్. సో మీడియల్ వాల్ దగ్గర ఏం కనిపిస్తున్నాయి మీకు, ఒకటి సెప్టమ్ పెల్లోసిడమ్. ఓకే, అట్లాగే బాడీ ఆఫ్ ఫార్నిక్స్. ఫైన్. సో ఫార్నిక్స్ మీడియల్ వాల్ దగ్గరికి వస్తుంది, కొంచెం పార్ట్ ఫ్లోర్లో కూడా వస్తుంది. ఫార్నిక్స్ అంటే హైపోథలామిక్
ఇది ఏమంటారు మనం హిపోక్యాంపల్. సో రెండు సైడ్లు హిపోక్యాంపస్ ఆర్ హిపోక్యాంపల్ ఫార్మేషన్స్ ని కనెక్ట్ చేసేది ఈ కాలమ్స్ ఆఫ్ ఫార్నిక్స్ అంటే మనకి దీనిలాగా కార్పస్ క్యాలోజమ్ లాగా అన్నిటిని కనెక్ట్ చేస్తున్నాయి కదా, అట్లా కాలమ్స్ ఆఫ్ ఫార్నిక్స్ అంటే హిపోక్యాంపల్ ఫార్మేషన్స్ ని కనెక్ట్ చేస్తున్నాయి. ఓకే, సో ఇవి సెంట్రల్ పార్ట్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్, దాని బౌండరీస్. ఓకే, సో ఇందులో ఒక కొరాయిడ్ ఫిషర్ అని వస్తుంది మనకి. సో అది మనం రేపు చూద్దాం, బికాస్ టుమారో ఐ అగైన్ ఒక్కసారి ఐ అగైన్ రివైజ్ థర్డ్ వెంట్రికల్ అండ్ దెన్ ఇప్పుడు ఇందాక చెప్పింది, అండ్ దెన్ ఐ విల్ గో ఇన్ టు మనకి కొరాయిడ్ ఫిషర్ అని వస్తుంది. అది కొంచెం లాటరల్, మళ్ళీ మనం సాజిటల్ వ్యూలో చూస్తాం. సో కొరాయిడ్ ఫిషర్, ఆ తర్వాత అగైన్ విల్ లుక్ ఇన్ టు ద యాంటీరియర్ హార్న్, పోస్టీరియర్ హార్న్, ఇన్ఫీరియర్ హార్న్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్ రేపు. ఓకే, సో దీని ఒక్కసారి అందరు రీడింగ్ ఇవ్వండి ఇవాళ ఉన్న వాళ్ళందరూ. సో టుమారో విల్ డిస్కస్ అగైన్ వన్ మోర్ టైమ్. ఈ లాటరల్ వెంట్రికల్ స్లైట్లీ కన్ఫ్యూజింగ్ బికాస్ ఆఫ్ దీస్ 3 హార్న్స్. సో ఓన్లీ నాకు తెలిసినంత వరకు వన్స్ ఆర్ ట్వైస్ ఇది ఎస్ఏ కింద వచ్చింది. సపోజ్ లాస్ట్ 15 years తీసుకుంటే ఒక్కసారి ఎస్ఏ అడిగాడు దీన్ని, లాటరల్ వెంట్రికల్. బికాస్ లాటరల్ వెంట్రికల్లో బాడీ ఉంది, యాంటీరియర్ హార్న్, పోస్టీరియర్ హార్న్, ఇన్ఫీరియర్ హార్న్. సో అంటే 4 పిక్చర్లు ఈజీగా అక్కడ వస్తాయి, 4-5. అండ్ దెన్ ఈచ్ పార్ట్కి రిలేషన్స్ రాయాలి. ఓకే, అట్లాగే అందులో కొరాయిడ్ ఫిషర్, టీలా కొరాయిడ్, కొరాయిడ్ ప్లెక్సస్, సిఎస్ఎఫ్ ఫార్మేషన్, అండ్ దెన్ దాని క్లినికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ వస్తాయి. సో క్లినికల్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు ఇందాక మనం థర్డ్ వెంట్రికల్కి క్లినికల్ ఆస్పెక్ట్ ఏది చదివామో అది కూడా వస్తుంది. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్. ఒక్కసారి అడిగాడు, రేర్లీ అడుగుతాడు, చాలా రేర్. సో విల్ జస్ట్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్, అంటే మనం రేపొద్దున సపోజ్ మనకి కాలేజ్ ఓపెన్ అయినా, లేదా మీరు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడన్నా మనం బ్రెయిన్ని సపోజ్ కట్ చేస్తే, ఆ బ్రెయిన్లో అంటే 1/2 ఆఫ్ ద బ్రెయిన్లో ఈ వెంట్రికల్ చూడడానికి ట్రై చేద్దాం, ఏది లాటరల్ వెంట్రికల్. ఓకే, సో 1 second. లైన్లో ఉండండి. సో ఇట్లా బ్రెయిన్ని కట్ చేస్తే మనకి లాటరల్ వెంట్రికల్ ఇట్లా కనిపిస్తుంది. ఓకే, సో దాని యాంటీరియర్ హార్న్, దాని పోస్టీరియర్ హార్న్, ఇది బాడీ, ఇది కిందకి ఇన్ఫీరియర్ హార్న్ వెళ్తుంది. ఓకే, సో ఇందులో ఇది టీలా కొరాయిడి. సో ఈ టీలా కొరాయిడి అనేది మీడియల్ సైడ్కి ఉంటుంది. అంటే మనకి ఇక ఏమనాలి, ఇప్పుడు 2 సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ మధ్యలో ఇది ఫిషర్. సో ఇక్కడ మనకి ఈ సి షేప్లో ఉంటుంది ఈ రీజన్లో. ఓకే, సో బ్యాక్ టు ఫ్రంట్ ఒక చిన్న సి షేప్లో కొరాయిడ్ ఫిషర్ ఉంటుంది. ఆ కొరాయిడ్ ఫిషర్లో మనకి టీలా కొరాయిడి ప్రొజెక్ట్ అవుతుంది. అందులోంచి కొరాయిడ్ ప్లెక్సస్ వెంట్రికల్లోకి ప్రొజెక్ట్ అవుతాయి, అవుటర్ నుంచి లోపలికి. ఓకే, సో దీన్ని ఏదైనా ఒక సెరిబ్రల్ హెమిస్ఫియర్లో కట్ చేసి చూడడానికి ట్రై చేద్దాం. ఫైన్. ఓకే, సో దీన్ని ఇవాళ అయిన దాన్ని ఒక రీడింగ్ ఇవ్వండి అందరూ. సో టుమారో విల్ అగైన్ రివైజ్ వన్స్ అండ్ గో అహెడ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.